హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వచ్చేసి పప్పాయ ట్రీ ఇంతకుముందు చూపించినప్పుడు దీనికి కాయలు ఉన్నాయి కానీ అవి పండవలేదన్నమాట. ఇప్పుడు ఫుల్గా పండినవి అవి తీస్తున్నాడు యోక్షిత్, అంటే తెంపుతున్నాడు. దానికోసమని వీడియో రికార్డ్ చేశాను అనమాట. చూడండి మొత్తం ఎన్ని వచ్చినాయో. ఓకే, చూసారా? వాడికి అంటే కొంచెం హైట్ ఉంది, అంటే ఇప్పుడు ముగ్గినవి కరెక్ట్గా వాడి హైట్లో ఉన్నాయన్నమాట. అంత చిన్నప్పటి నుంచే మనకి కాయలు అనేవి వస్తాయి. అన్నీ తెంపి బకెట్లో వేస్తున్నాడు. కింద 5 or 4 అదొకటి చాలా చిన్నది ముగ్గిపోయిందనమాట. ఇంకా అవ్వకుండానే ముగ్గిపోయింది, చాలా చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద చెట్టు, ఇది కూడా అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది కాయలు కాయడం. ఇప్పుడు చూసారా ఎంత పెద్దదైపోయిందో. ఎక్కడానికి కూడా వాడికి సరిపోవట్లేదు. నిచ్చెన వేసుకొని ఎక్కుతున్నాడు, అయినా సరే హైట్ అందట్లేదు. భయపడ్డాడు అనమాట, పడిపోతానేమోనని. బొబ్బాస్ చెట్టు కదా, కొంచెం ఊగుతుంది కదా, అందుకని భయపడుతున్నాడు. కానీ వాళ్ళ డాడీ పట్టుకుంటాను, నేను ఇక్కడే ఉన్నాను కదా, భయపడద్దు తెంపు అంటే అప్పుడు తెంపడం స్టార్ట్ చేశాడనమాట. ఇవి చాలా ఇరుగ్గా ఉన్నాయి, పాపం ఎంత తిప్పినా అవి రావట్లేదు. చాలా కష్టంగా తీసాడు. దాంతో తీస్తుంటే బాగా పాలు ఎక్కువ కారిపోతున్నాయి ఈ బొబ్బాస్కాయలకి. ఇవి కూడా చాలా ఎక్కువే పండిపోయాయి, అందుకని ఎక్కించాం. 1, 2 అయితే ఎక్కించట్లేదు, ఎందుకంటే బాగా హైట్ ఉన్నాయి కదా. మా పక్షులు ఉడతలు తినేస్తున్నాయి. అవి కూడా తినాలి కదా, మనమే కాదు కదా, అందుకనే వాటికి వదిలేస్తున్నాం. కానీ బాగా ఎక్కువ ముగ్గాయి కదా, తీసి ఎవరికైనా ఇద్దాం అని కోస్తున్నాడు అనమాట. పాలు మాత్రం చాలా ఎక్కువ కారిపోతున్నాయి పాపం వాడి మీద. వాడికి అసలే చిరాకు ఎక్కువ. ఇంకా అయిపోయినాయి, దిగిపోయాడు. మొత్తం ఎన్ని వచ్చాయో చూద్దాం.